పార్లమెంట్ ఎన్నికల్లో మీ ధైర్యంతో పోటీ చేస్తున్నా, మీరు గెలుస్తున్న నమ్మకంతో మాత్రమే నేను పోటీ చేస్తున్నా. ఆలోచించండి, ఎవరు ఒక్కడైతే గెలుస్తారు? 12% ఉన్నోడు ధైర్యంగా మాట్లాడితే 80% ఉన్న హిందూ సమాజం నా వెనుక ఉందని చెప్పి నాకెంత ధైర్యం ఉండాలన్నా, నేనెంత రెచ్చిపోవాలన్నా ఇలా కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఇలా అంతమంది గిట్టినాడక హిందూగాళ్ళు బొందుగాలన్నాడు. హిందూగాళ్ళు బొందుగాలంటే ఏం చేసిరన్నా? మీరందరూ ఇసుకపోయి బొంద పెట్టిరన్నా. మళ్ళా వచ్చిందన్నా నేను కేసీఆర్ సేమ్ అదే మాట్లాడుతుందన్నా. ఇలా యువత ఆలోచించాలి. నేను రెచ్చగొట్టలేనన్నా, ఇప్పటిదాకా మాట్లాడలే అన్నా. కానీ కేసీఆర్ మాట్లాడిన తర్వాత కేసీఆర్ ను వదిలిపెట్టే పరిస్థితి లేదు. అరే నన్ను పోరాడనక బండి సంజయ్ గారితో ఏమైతుంది అన్నాడు నన్ను. బండి సంజయ్ కరీంనగర్ లో పుట్టిన బిడ్డ, కరీంనగర్ గడ్డ మీద పెరిగిన బిడ్డ బండి సంజయ్. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను ఈ తెలంగాణ మీ గన్నేవరం ప్రజలను మోసం చేస్తుంటే, రాశి రంపాన వెళుతుంటే గల్లబట్టి బయటికి గుంజుకొచ్చి ధర్నా చౌక్ లో నిలబెట్టిన వ్యక్తి మీ బండి సంజయ్ అక్క, మీ బండి సంజయ్ అన్న. ఇలా కేసీఆర్ గడిలు బద్దలు కొట్టింది. ఇలా నేనక్క, ఇలా మళ్ళా ఇద్దరు వస్తున్నారు. వాళ్ళిద్దరు కేసీఆర్ కు దోస్తులే, కేసీఆర్ కు చుట్టమే. ముగ్గురం పోటీ చేస్తున్నాం. ఒక ఆయన వినోద్ రావు, ఇంకో ఆయన రాజేందర్ రావు. వీళ్ళిద్దరు కేసీఆర్ కు చుట్టమే. వాళ్ళు ఎవరు గెలిచినా ఏం కాదని కేసీఆర్ అంటున్నాడు. కానీ బండి సంజయ్ మాత్రం గెలవద్దంటున్నాడు. ఇలా వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు. కానీ మీ బండి సంజయ్ 100 కేసులు మీ కోసం వేసుకున్నాడు. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా 1000 కోట్లు సంపాదించాలనుకుంటున్నారు. మీ బండి సంజయ్ మీకోసం 1000 కోట్ల 1000 కేసులు మీ చేసుకోవడానికి బండి సంజయ్ ఉన్నాడు. వాళ్ళు గడీలకు వారసులు. బండి సంజయ్ మీ గరీబోని బిడ్డ. ఆలోచించని, గడీలకు వారసులుగా ఉన్నా, ఇలా గరీబోని బిడ్డగా ఉన్నా. రేపు మీకు 6 గ్యారెంటీల కోసం కొట్లాడేది నేనే, ప్రశ్నించేది నేనే, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేది నేనే. కాబట్టి 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీరు పూర్తి కోటేసిందని ఆశీర్వదించడక. మీరే గారు మీ కుటుంబ సభ్యులను, మీ బంధుమిత్రులందరితో ఓట్లు వేయించండి. ఎన్నికలు ఎప్పుడక్క? ఈ నెల 13, వచ్చే నెల 13 కాదన్నా. ఎన్ని గంటలకు పోవాలి? పొద్దున 7 గంటలకే పోవాలి. 6 గంటలకు పోతే గేట్లు తీయలే. 7 గంటలకే పోవాలి. పోతారు కదా. మన గుర్తు ఏంటిదన్నా? ఏ గుర్తనా? ఏ గుర్తు ఇది? మరి సీరియల్ నెంబర్ ఎంత? లేదు చూపటి రాదే. సీరియల్ నెంబర్ ఎంత? సీరియల్ నెంబర్? అబ్బో గన్నేవరం జోషున్నారు బాగా. మరి వేయాలక ఓటు వేస్తారు కదా, ఓటు వేస్తారు కదా. నా లోటుని మీరు ప్రోత్సహించకుంటే మీ గురించి మాట్లాడటం ఇవ్వలుండరక్క, మీ గురించి కొట్లాడటం ఇవ్వలుండరక్క. నేను నిస్వార్థంగా పనిచేస్తున్నా, నిజాయితీగా పనిచేస్తున్నా. కానీ వాళ్ళు వీళ్ళు తప్పుడు ప్రచారం చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం దయచేసి నమ్మకండి. నేను ఎప్పుడున్నా మీకోసం చౌరస్తాలో కొట్టేటోని. అంతగానో దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ చల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయనలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.